కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని వెక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు. ప్రభా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం ఉన్నావు. నీ పాదాల వద్దకు వచ్చినందైతే ఒక్కసారి నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు, మనుష్యులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు యేసయ్యా. కనుక మా బలహీనతలను, అవిధేయతలను దయతో క్షమించి ప్రభా మీరు కృప చూపించి కార్యం చేయండి. ప్రభా, మా పట్ల మీకే స్తోత్రాలు. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోండి ప్రభా. In the mighty name of Jesus, in the mighty power of Jesus. Rabashiklo Rishandara Rikandara Hariara Shikandara Horimamara Shandara. Hallelujah. Raushala Rasikara might on the grocery Jesus Calvary. In the mighty power of Jesus, power of Jesus, power of Jesus. Yesu నామములో, యేసు శక్తి కలిగినటువంటి నామంలో ప్రతి బలహీనతలను, మా మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేసి నీ కొరకు నా తండ్రి జీవించగలిగినటువంటి కృప నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకున్న అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు మన పట్ల కృప చూపించి తన కనికరాన్ని చూపించి మనకు సమయం ఇచ్చాడు. ఈ సమయం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈ సమయం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సమయాన్ని చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అవును, మనం ఏదో గొప్పవరం గదిలోని ఏమాత్రం కాదు, కానీ మన పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఏమైనదో, మన పట్ల ఆయన యొక్క చిత్తం ఏమైనదో మనకి తెలియదు. కానీ ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. మనం ఆయనను ఏర్పరచుకోలేదు, కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం మన పట్ల అది గొప్పగా ఉంటుంది. అది మనకు తెలియదు. ఎందుకనంటే మన మనోనేత్రాలు తెరవబడినందున, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినందున అది మనకు తెలియదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తెలుసుకోలేనటువంటి వరంగా ఉంటున్నాం. మనం ఎప్పుడైతే మనం దాన్ని గ్రహించుకోగలుగుతామో, ఆయన మన పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క సంకల్పం మనకు తెలుస్తుంది. అందుకనే ఆ దేవుడు మనల్ని గొప్ప ఉద్దేశంతో, గొప్ప ఆలోచనతో, గొప్ప ప్రణాళికతో ఈ భూమి మీద ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. సజీవ లెక్కలో మనల్ని ఉంచినప్పుడు మరి మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం మనకు, ఆ సమయం మనకు మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వరంగా ఉండాలి. ప్రార్థనాత్మను కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి. అనుకుంటారు మాకెన్ని పనులు, మాకెన్ని అవసరతలు, మాకెన్ని పనులు. ఈ పనులు, ఈ అవసరతలతో మేము ఎంతగా సతమతమైపోతున్నామో, కానీ నీ సన్నిధిలో గడపటానికి మాకు సమయం లేదనుకుంటారు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సన్నిధిలో గడపటానికి మనకు సమయం లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన లేనిదే మనం లేం కదా. అంతేగా, మన కలిగి ఉన్నది ఏదైనా కూడా దేవుని వల్లనే కలిగింది. అయితే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మరి 2వ వచనంలో, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా
ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని. దేవుని యొక్క లేఖనంలో ఏమంటున్నారు అంటే, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. పవిత్రురాలైనటువంటి కన్యక అంటే, కన్యక అంటే ఇక్కడ మనం చూస్తే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎవరికి సమర్పించాలని? ఒక్కడే పురుషునికి అంటే క్రీస్తుకి సమర్పించాలని. క్రీస్తుకి ప్రదానం చేశాను అంటున్నారు. సంఘం, కన్యక అంటే సంఘం. ఆ సంఘం పవిత్రురాలైనటువంటిదిగా ఉండాలి. ఆ తర్వాత ఒక్కడే పురుషునికి సమర్పించబడాలి అనగా క్రీస్తుకి సమర్పించబడాలి. సంఘము అంటే మనమే కదా. మరి సంఘము అంటే మనమే. తన స్వరక్తంతో సంపాదించినటువంటి వరం మనం సంఘం. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు కనుకనే ఆయన బిడ్డలమై ఉన్నాము. అయితే సంపాదించినటువంటి మనలను ఎవరికి సమర్పించాలని? ఒక్కడే పురుషునికి ఈ సంఘాన్ని ఎవరికి? క్రీస్తుకు మాత్రమే ప్రదానం చేశాడంట. అయితే మనం చూస్తే ఇక్కడ ఈ కన్యకలు బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. బుద్ధి అంటే స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే నా ప్రియమైన వాళ్ళరా, మన యొక్క బుద్ధికి స్వస్థత ఉండాలి. మన యొక్క బుద్ధికి స్వస్థత అనేటువంటిది ఉండాలి. మన శరీరానికి స్వస్థతను కావాలని కోరుకుంటాం, కానీ బుద్ధికి స్వస్థత కావాలని కోరుకోం. In the mighty power of Jesus, in the mighty name of Jesus. Orabashi glory Shandara Kandara Horyarash Kandara Horimamara Shandara. Hallelujah. బుద్ధికి స్వస్థత కావాలి. అయితే మరి బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు కలవరంగా ఉండాలి మనం. అవును కదా మరి. అయితే నా ప్రియమైనటువంటి వల్ల సొలొమోను మహారాజు అంటాడు కదా, ఏమంటాడు మరి, నేను ఈ ప్రజలను పరిపాలించాలి అంటే నాకు జ్ఞానం కావాలి అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, జ్ఞానంతో పాటు సర్వసంపదలు కూడా ఇస్తున్నానంటాడు. ఆయన అన్ని గుప్తమై ఉన్నాయి బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు. కనుకనే మనం బుద్ధిని, జ్ఞానాన్ని, సర్వసంపదను కలిగి ఉండాలి. సంఘం, కన్యక అనేటువంటి సంఘం, ఆ సంఘమైనటువంటి మనం బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు కలిగినటువంటి వరంగా ఉండాలి. తీతుకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 13వ వచనంలో మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచు ఉండాలి. మనము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలంట. మరి అంతేకాకుండా శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం, మన నిరీక్షణ శుభప్రదమైనటువంటి నిరీక్షణ. అందుకనే నా యందు నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు, అవమానపరచదు అని సెలవిస్తూ ఉంది దేవుని యొక్క లేఖనం. ఈ లోకంలో మనం ఎలా బతకాలి? మరి మన దురాశలను విడిచిపెట్టాలి. ఇహలోక సంబంధమైనటువంటి ఆశ ఉండొచ్చు, కానీ ఆ ఆశ దురాశగా ఉండకూడదు నా ప్రియమైనటువంటి వల్ల. మరి యేసుక్రీస్తు మహిమ యొక్క, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. అవును, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఏది సంపాదించుకుందామా మరి అనేటువంటి దానితో ఎదురు చూస్తున్నాము, కానీ
ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడలేనటువంటి మరి మనస్సు, ఎదురు చూసేటువంటి మనస్సు మనకి లేదు. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షతను మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో అప్పుడు ఆయనతో మనతో ఆయన కలిసి మనతో దేవునితో మనం కలిసి ఉంటాము నా ప్రియమైనటువంటి వాళ్ళ. అంతేకాకుండా స్వస్థ బుద్ధితో బ్రతకాలంట, నీతితో బ్రతకాలంట, భక్తితో బ్రతకాలంట. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. మన భక్తిని చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేము. అలాగే అట్లా కాదు, భక్తిని చేస్తా భక్తిలో ఉన్న దేవుని యొక్క శక్తిని ఆశ్రయించవలసిన వారుగా ఉంటున్నాం. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. అందుకే దేవుడు అంటారు కదా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మనం పిరికి వారంగా ఉండకూడదు. అవును. అయితే నా ప్రియమైన వాళ్ళన, సత్క్రియలందు ఆసక్తి కలిగి మనం సత్క్రియలు చేయుట యందు ఆసక్తి కలిగి ఉండాలంట. సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉంటుంది అంటుంది దేవుని లేఖనం ఆదికాండంలో. మనలను మనం పవిత్రపరుచుకున్నప్పుడు, మనలను మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు, సత్క్రియలందు ఆసక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు, మనం భక్తితో ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నా ప్రియమైన వర్రరా, ఆయన ఏం చేస్తాడంటే తన సొత్తుగా చేసుకోవటానికి తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన యొక్క సొత్తుగా చేసుకోవటం కోసం తానే మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. కనుక మనం స్వస్థ బుద్ధి కలిగిన వారంకా మరి ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణతో మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారంగా బ్రతకాలి. అట్లాంటి వారంగా ఉండాలని మనలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తానే మన కొరకు అర్పించుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, కన్యక పవిత్రమైనదిగా ఉండాలి, పాపము లేనిదిగా ఉండాలి. మరి పవిత్రత, పాపము లేకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటిదిగా ఉండాలి. అవును, అక్కడ ఆదాము అవలను తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేశారు? తినవద్దన్నటువంటి పనులను తిన్నారు. ఆయన మహిమను అంతటిని కూడా పోగొట్టుకున్నారు, దిగంబరులుగా అయ్యారు. చల్లపూట మరి దేవుడు వచ్చే వారితో మాట్లాడుతూ ఉండేటువంటి అనుభవాన్ని కూడా పోగొట్టుకున్నారు. అందుకనే మనం పవిత్రమైనటువంటి వరంగా, పాపం లేనటువంటి వరంగా, పరిశుద్ధ జీవితాన్ని జీవించేటువంటి వరంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతామో, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తామో, ఆయన నడవమన్నటువంటి, ఆయన చూపించినటువంటి మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆయన కొరకు మనం జీవిస్తామో, ఆయన కొరకు మనం పవిత్రంగా జీవించాలని ఆశ కలిగి ఉంటామో, ఆయన కొరకు పరిశుద్ధ జీవితం చేయాలనుకుంటామో నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు మరి మనం ఎలా ఉంటాము? ఆయన తన కొరకు మనల్ని పరిశుద్ధపరిచి తీసుకొని పోవటం కోసం, తన సొత్తుగా చేసుకోవటం కోసం తానే అర్పించుకున్నాడు. సంఘం నా ప్రియమైన వాళ్ళరా, మరి అంటే ఇంటిని విడిచిపెట్టాలి. సంఘము అంటే కన్యక. ఈ సంఘమైనటువంటి మన ఇంటిని విడిచిపెట్టాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి. వేరుపరచబడినటువంటి వరంగా యేసయ్యను దగ్గర చేసుకోవటానికి అందరినీ విడిచిపెట్టాలి. లోకం నుండి వేరుపరచబడి అందరినీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే అదేంటండి? మా బిడ్డలను విడిచిపెట్టమంటారా? మా భర్తను విడిచిపెట్టమంటారా? అన్నీ విడిచిపెట్టబడాలి, తన ఇంటిని విడిచిపెట్టబడాలి అంటే
మనం చేస్తున్నాం కానీ భక్తి సగం లోకం సగం దేవుడు. చేస్తున్నటువంటి భక్తి సగం లోకం సగం దేవుడు. లోకాన్ని విడిచిపెట్టలేం, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టలేము కదా. లోకాన్ని విడిచిపెట్టలేము, ఇటు దేవుణ్ణి కూడా విడిచిపెట్టలేము. లోకపు విషయాలే, ఇటు దేవుని విషయాలే. మరి చూడండి, లోకాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అన్నిటినీ విడిచిపెట్టాలి ఈ లోకంలో. మనం ఎలాంటి వరము? మనం లోకాల నుంచి వేరుపరచబడినటువంటి వరం కనుక యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి అందరినీ విడిచిపెట్టేటువంటి వరంగా ఉండాలి. కనుక నా ప్రియమైనటువంటి వల్ల ఈ లోకం కోసం కదా బ్రతికేది, యేసయ్య కోసం బ్రతకాలి. కనుకనే ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆయనతో సహవాసం చేయాలి అంటే చాలా చాలా విషయాలను మనం విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలో కూర్చోడానికి మనం సమయం ఇవ్వాలి. మనం ఆయనతో లోకంలో నుంచి వేరుపరచబడినటువంటి వరం కనుక అబ్రహాంతో దేవుడు చెప్తాడు, నీ ఇంటిని, నీ బంధుమిత్రులను, నీ స్వజనాంగాన్ని విడిచిపెట్టి నేను చెప్తున్నటువంటి ప్రాంతానికి వెళ్ళమని చెప్తాడు. మనతో దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా ప్రియమైనటువంటి వల్ల ఏం మాట్లాడుతున్నాడు? నీ ఇంటిని విడిచిపెట్టు. ఎప్పుడు మనకు అన్నీ చాలా దిగుళ్ళే, చాలా విచారాలే, చాలా శోధనలే, చాలా బాధలే. ఇవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. ఎందుకని? వీటన్నిటి వైపు చూడొద్దు అంటున్నాడు. ఎందుకని? ఆయన మనల్ని వేరుపరిచాడు కనుక. మరి ఎక్కడి నుంచి వేరుపరిచాడు? లోకం నుంచి వేరుపరిచాడు. ఆయన మనల్ని లోకం నుంచి వేరుపరిచినప్పుడు మనం లోకం వైపు చూస్తే ఆయన కొరకు మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నాం? నా ప్రియమైనటువంటి వల్ల కనుకనే లోకం నుండి వేరుపరచబడాలి. 45వ కీర్తనలో చూస్తే 10వ వచనంలో అంటాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియుగము, నీ స్వచనమును నీ తండ్రి ఇంటిని మరువము. అవును, మన స్వచనాన్ని మర్చిపోవాలి. మనం అసలు మర్చిపోలేము. మన బంధువులను, మన రక్త సంబంధికులను మర్చిపోమంటున్నాడు. అవును కదా? మర్చిపోమంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా? వాళ్ళని ప్రేమించొద్దా? వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళాలి కదా అంటారు. వెళ్ళాలి. ఎందుకు? ఎక్కువగా నీవు ఈ లోకం వైపు చూస్తే దేవుడి వైపు చూడలేవు, దేవునితో సహవాసం చేయలేవు. ఈ చుట్టరికాలు, ఈ బంధువులు, ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా అంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అనుకునే ముందు యేసు ప్రభు ఈ లోకంలో నుంచి ప్రత్యేకించి పిలిచాడు కదా, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి దేవుడు ఏమనుకుంటాడు? దేవుడు కూడా బాధపడతాడు కదా. వీళ్ళు బాధపడతారంటావా? దీనికే మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు కూడా బాధపడతాడని చెప్పి మనకు ఆలోచన ఉండాలి కదా. అవును నా ప్రియమైన వెళ్ళరా. అయితే మరి ఆ రీతిగా సంఘమైనటువంటి మనం ఎలా ఉండాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టాలి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, చివపడము, వీటన్నిటిని కూడా కలిగి ఉంటున్నాం. వాటన్నిటిని విడిచిపెట్టాలి. అలాగే వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆ వాక్యం మన బలహీనతలను సరిచేస్తుంది. ఆ వాక్యంతో ఉదక స్నానం చేయాలి. ఆ వాక్యంతో మనం ఉదక స్నానం చేయాలి. అలాగే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి చెత్తనంతటిని కూడా తొలగించి పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అంటే మనకు శిరస్సు యేసు ప్రభు. మనకు శిరస్సు. సంఘము అంటే మనమే కదా.
కనుక మనకు శిరస్సు ఎవరు? యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆ శిరస్సుని మనం, ఆ శిరస్సు మాటకి మనం ఎంత కూడా ఏం చెయ్యాలి? అది ఆ మాటకు మనం లోబడాలి. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఇండులాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. అలాగే నా ప్రియమైనటువంటి వల్ల మన సిద్ధంలో నూనె ఉండాలి. అయితే దేవుని అభిషేకంతో నింపబడినటువంటి విశ్వాసిగా ఉండాలి. అభిషేకంతో నింపబడినప్పుడు మన సిద్ధంలో నూనె ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మనం వెలుగుతూ ఉంటాం. దేవుని ఆత్మ అభిషేకం మనలో ఉండాలి. దేవుని ఆత్మాభిషేకం మనలో ఉన్నప్పుడు మనం చేస్తుంది ఏది ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. కనుక నా ప్రియమైన వాళ్ళ ఆ అభిషేకంతో ఓడబడాలి. మన ఆత్మ నిత్యము మండుతూ ఉండాలి. అగ్ని అభిషేకంతో నింపబడాలి. పరలోకపు అగ్ని అభిషేకంతో నింపబడాలి. రబాచిక్లో రిషందర రికందర ఉర్రభాషమందర రికందర బనిమన మరబర పర 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 లిబ్రా రిషలో దిరిషమద రిష హల్లెలూయా. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత కూడా ఆ అభిషేకంతో నింపబడినప్పుడు అది కాల్చబడుతుంది. అప్పుడే వాడబడతాం, అప్పుడే పరలోకానికి వెళ్తాం. దేవుని ఆత్మాభిషేకంతో మనం నింపబడేటువంటి వరంగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వల్ల మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వరంగా ఉండాలి. దేవుని రాకడ కొరకు కనిపెట్టేటువంటి వరంగా ఉండాలి. మరి మనం దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. మనం దేని కొరకు కనిపెడుతున్నాం? అసలు దేవుని సన్నిధిలో కూర్చుని కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాత్మత నింపబడినటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడట్లా. ఎక్కడ కూడా చూసినా కూడా ప్రార్థన అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఎక్కడ చూసినా కూడా మరి అది అంత్య దినాల్లో అక్రమం అన్యాయం విస్తరించే కొద్ది అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. మరి అలాగే దేవుని రాకడలో విశ్వాసులు ఎవరో, ప్రార్థనా పరులు ఎవరో కూడా ఏంటో తెలియట్లా. ఇది చూడండి, మత్తయి సువార్త 25 వచ్చాము మొదటి వచనంలో, పరలోక రాజ్యం తన దివిటీని పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. దివిటీని పట్టుకుని 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు కదా, వారిని పోలి ఉందంట. ఏది? పరలోక రాజ్యం. మనం ఎదురు చూచే వరంగా ఉండాలి, కనిపెట్టేటువంటి వరంగా ఉండాలి. తర్వాత మంచి వారితో సహవాసం చేయాలి. మంచి వారితో అంటే మన భక్తిని చెడగొట్టే వారితో కాదు. నువ్వేం చేస్తావు, నువ్వేం చెందుతావు, నువ్వు ఎలా లేవులే, నువ్వు చేయలేవులే, నువ్వేం చేస్తావులే, ఇంకా కూర్చో, ప్రార్థన చేసావా, నీ ప్రార్థన గంటలు చేస్తున్నావా అనేటువంటి వారితో కానీ, అటువంటి వారితో మనం ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి వారితో మనం సహవాసం చేయకూడదు. మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళ మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో ఉండాలి. ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి. మరి నీతి, పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో, ఆ అభిషేకాన్ని కలిగి ఉంటామో, మనం తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా మాట్లాడినప్పుడు మరి మనకేమనిపిస్తుంది అంటే మనం చేస్తుంది తప్పే కదా అని ఒక ఆలోచన వస్తుంది. మనలో పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు ఇంకా అక్కడెక్కడ మార్పు రాదు. అది బతికినంతకాలం మార్పు రాదు. అది నా ప్రియమైనటువంటి వాళ్ళ. మరి అట్లాగే ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. వస్తున్న పెండి కుమారుడు కొరకు దివారాత్రాలు ఎదురు చూడాలి. వాళ్ళు ఏం చేశారు? 10 మంది కన్యకల్లో 5గురిదేమో ఆ సిద్ధెల్లో నూనె ఉంది, 5గురికి సిద్ధెల్లో నూనె లేదు. ఆ సిద్ధెల్లో నూనె లేకపోవటం వలన సిద్ధెల్లో నూనె ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం ఏమంటే వారు ఇవ్వరు. వీరు కొనుక్కొని తెచ్చుకునేటప్పటికే మరి వెళ్ళిపోతాడు. పరలోక రాజ్యం 10 మంది కన్యకల దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉందంటున్నాడు. దివారాత్రాలు కూడా మన సిద్ధెలో నూనె ఉండాలి.
మన ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని కొరకు మండుతూ ఉండాలి. ఈ లోక విషయాల కొరకు ఎట్లా మండుతుందో మన దేవుని కొరకు మనం మండుతూ ఉండాలి. సంసిద్ధతతో ఉండాలి. మనం సంసిద్ధత కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆ సంసిద్ధత కలిగినటువంటి వారుగా ఉండాలి. బుద్ధి కలిగే కన్యకలు ఏం చేస్తారు? తమ ఎవరికి కూడా ఇవ్వరున్న ప్రియమైన వాళ్ళకు అభిషేకాన్ని ఎవరు, ఆత్మని ఎవరు, అజాగ్రత్తగా ఉండరు, నిర్లక్ష్యంగా ఉండరు. కనుక మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ మన సమర్పణ జీవితాన్ని మనం సమర్పించుకుని దేవునితో అంటూ కట్టబడిన జీవితం జీవించాలి. నువ్వు నేను పరలోక రాజ్యంలో ఉంటామని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎలా ఉంటాము? దేవునితో అంటూ కట్టబడిన జీవితం మనలో లేనప్పుడు, దేవుని ఆత్మ మనలో లేనప్పుడు, దేవుని అభిషేకంతో మనం లేనప్పుడు, మన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మనకు లేనప్పుడు, పవిత్రంగా పాపం లేని వారుగా పరిశుద్ధ జీవితం జీవించలేనటువంటి వారుగా ఉన్నప్పుడు, మరి దేవుని దగ్గరికి చేరుకోవాలంటే దేవుని సన్నిధిని వెతకాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. మరి నీ బంధుమిత్రులను, నీ ఇంటిని, స్వచ్ఛంగాన్ని విడిచిపెట్టాలి. కుమారి ఆలకించుము అని 45వ కీర్తనలో చెప్పినట్లు వాక్యం మనలో పనిచేయాలి. వాక్యంలో మనం ఉదక స్నానం చేయాలి. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును. కానీ ఇవన్నీ లేకపోతే మనం దేవుని కొరకు దేవుని ఎదుర్కొని దేవుని కొరకు కనిపెట్టేటువంటి వరంగా ఉండాలి కదా. కనుక వీటన్నిటినీ కూడా సంపాదించుకోవాలి. మరి సంసిద్ధతతో ఉండాలి, పరిశుద్ధతతో పవిత్రతతో ఉండాలి. ఆ పరిశుద్ధత పవిత్రత అనేటువంటిది మరి మంచి వారితో ఆత్మీయులతో మనం సహవాసం చేయాలి. మరి అందుకని సమర్పించుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు మన జీవితాలను సరిచేసుకున్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి కదా. ఆయన పెళ్లి విందులోకి వెళ్ళి మనం భోజనం చేయాలి కదా. ఇక్కడిది కాదు, ఇది ప్రాముఖ్యం కాదు. ఇది కాదు నా ప్రియమైన వాళ్ళ. దేవుడి వాక్యాన్ని మనందరం ఇంటిలో దీవించి ఆశీర్వదించి పరివర్తించేదాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నుంచి ఆశ్రయదుమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. మాతో మాట్లాడారు ప్రభు. అవునాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభు. మేము విన్నటువంటి దాన్ని ప్రభు మర్చిపోక నీ కొరకు ప్రభు పరిశుద్ధంగా పవిత్రంగా అన్నిటినీ విడిచిపెట్టి నీ సన్నిధిలో నా తండ్రి నీతో సహవాసం చేయగలిగినటువంటి కృప మాకు దయచేయండి ప్రభు. అవును, పరిశుద్ధులతో పవిత్రులతో సహవాసం చేయాలి. మా భక్తిని మేము కాపాడుకోవాలి ప్రభు. అవును యేసయ్యా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకే వందనాలు. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty blood of Jesus. Oh, Rabashi glory, Shandara, Kandara, Kodia, Rashkandara, Kodimamara, Shandara. Hallelujah. Raushala, Rasikara, might on the browse, Jesus, Sikaludi, Libra, Rishal, Udirisha, Mother, Risha, hallelujah. Redana, Rashakara, Shikmaka. The Kandara, Varandara, Urandara, Shandara, Sharamamara, Shandara, hallelujah. Touch with your divine healing, Master. Touch with your divine power, Master. I bind every darkness. I bind every certain power in the mighty power of Jesus. Chatmadi chillangi shakti leka ప్రభావం నుంచి విడిపించినందుకే మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వారి నడతలను శుద్ధి చేయండి ప్రభా. వారి ప్రవర్తనలను శుద్ధి చేయండి ప్రభా. నా తండ్రి ఆ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభా. ఫోన్ల ద్వారా జీవితాలే పాడైపోతున్నాయి. అవును ప్రభా, క్రైస్తవులని హింసిస్తున్నటువంటి వారిని ప్రభా క్షమించండి. వారికి మారు మనసు దయచేయండి. నువ్వే గొప్ప దేవుడని తెలియచేసి మీ గణనామానికి మేము తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించుకోవాలి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.